सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయం నిన్నటి తరువాయి. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకను దాని అవసరమున్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదన్న విషయం అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అన్న ఉత్సవం జరిపిరి. కాలాహండి అనగా నల్లని కొండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరినే తన స్నేహితులకు గొల్ల పిల్లవాడుగా పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను ఇప్పుటకు బాబా సమ్మతించెను.
రామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోతుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రి ఎందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఊరుస ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారిను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్ర పాడ్యం నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి. ఒకప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజామునే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథ కాలక్షేపము చేయు హరిదాసులు దొరకట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడు బాలాబువా మాల్యను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయటకు మహాజని అతనిని షిరిడి తోడుకొని వచ్చాను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధకవటి గ్రామంలో ప్లేగు వ్యాపించినటు చేత బాలబువా సతార్కర్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథా సంకీర్తనం చేశాను. బాబా అతనిని తగినట్లు సత్కరించాను. 1914లో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగణ మహారాజుకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడిను. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తుట్టేవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయిన. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండెను. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుతుండెను. రాధాకృష్ణమాయి కృష్ణ షిరిడి ఒక సంస్థానముగా వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్జీలు, వంట పాత్రలు, పటములు, నిలువుడద్దములు మొదలైనవి బహుకరింపబడినవి. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చాను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీరిని మాత్రం లక్ష్య పెట్టగా యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమన్నా, హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహాలు షిరిడిలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టిన. ఉరుస ఉత్సవం ప్రారంభించిన ఉదయమనే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దాలని నిశ్చయించుకున్నాడు. మసీదు మరమ్మతు చేయి నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించాడు. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్లు తాపన కార్యక్రమం కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగింపబడిన. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకి ఇష్టం లేకుండా కానీ భక్తులకు మహల్ సాపతి కల్పించుకొని ఎట్లనో బాబా అనుమతిని పొందాను. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనిగుడ్డపై కూర్చుండటం మాని చిన్న పరుపు మీద కూర్చునేవారు. గొప్ప వ్యయ ప్రయాసాలతో 1911 సంవత్సరంలో సభా మండపం పూర్తి చేసి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పై కప్పు వేదల్చెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలైన తెప్పించి పని ప్రారంభించాను. రాత్రి అంతా శ్రమపడి స్తంభములు నాటివారు. మరుసటి దినం ప్రాతకాలంలోనే బాబా చావు నుండి వచ్చి ఇదంతా చూసుకోపంతో వారిని పీకి పారవేసేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభంలో ఒక చేతితో పగిలించు రెండో చేతితో తాత్యా పాటిని పీక పట్టుకున్నాను. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పడవేశాను. బాబా నేత్రములు నిప్పు కణంలోనే వెలుగుచుండెను. ఎవరికి బాబా వైపు చూసినా కూడా ధైర్యం చాలకుండా అందరూ భయకంపితులేరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరాను. అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనబడెను. తాత్యా కూడా చాలా భయపడాను. తాత్యాకి ఏం జరుగుతుందో ఎవరికి విషయం ఏం తెలియకుండా కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటగా ఎవరికి ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠరోగి బాబా భక్తుడు నాకు బాగా చూసింటే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వారిని ఒక ప్రక్కకు త్రోసివేశాను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుక రువ్వాను. ఎంతమంది ఆ జోలికి బోదల్చారో అందరికీ ఒకే గతి పట్టాను. కానీ కొంతసేపటికి బాబా శాంతి ఇచ్చారు.
ఒక దుకాణదారుని పిలిపించి వారి వద్ద నుంచి ఒక నగిషి జరీ పాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుడుగా అన్నట్లు దానిని స్వయంగా తాత్య తలకు చుట్టాను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చాను, ఎందుచేత ఈ విధముగా తాత్యాన్ని శిక్షించాను, వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడను అందరూ ఆలోచించుండరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుతుండేవారు. అంతలో అకారణముగా కోపించేవారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పాలనే విషయం తెలుసుకోలేకపోతున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుత అవతారము, సాయిబాబా వైఖరి, బాబా యోగాభ్యాసములు, దౌతి, ఖండయోగము, బాబా సర్వంతర్యామిత్వము, కారుణ్యము, కుష్ఠరోగ భక్తిని సేవ, కాబర్డే కుమారుని ప్లేగ్ వ్యాధి, బాబా పండ్రి ప్రయాణము. అద్భుత అవతారము. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు. మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడిగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయం ఇదిమిద్దంగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించుచుండెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుండేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల కాలోత్సవం జరిపించుచుండ్రి. ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజ్ చేయుచుండేవారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూదును నిలిపి కొన్ని దినములు దాన్ని నచ్చటి నుంచి పిమ్మట గ్రామంలో నూరేగించదు మండ్రి. 4 దినముల వరకు మసీదులో తాబూదు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచంగా దాన్ని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వరే వారికి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సుంతి ప్రోత్సహించుచుండేవారు. బాబా హిందువైనచో మసీదునందెరయుండును, మహమ్మదీయుడైనచో దురియను అగ్నిహోత్రం నేల వెలిగించి ఉండేవారు. అదే కాక తిరగలతో విసురుట, శంఖ మూదట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీ మతమునకు అంగీకారం కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదంపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండేవారు. వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూకలుచు మరవసించుచుండ్రి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండ్రి. ఇది ఒక వింత కాదు. ఎవరైనా సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి అనుసరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టవారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదం కనిపించకుండెను. మసీదులో కలిసి బాబా మధ్య మాంసములు భుజించుచుండెను. వారికి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతంచే వారి పాదముల చెంత కూర్చుని భాగ్యం లభించినది. వారి సాంగత్యం లభించట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములు నమ్మిదరో వారికి ఆత్మానుసంతానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చినవారు.
బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించుతున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతంగాను సంయమంతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరిగిడివారు. బాబా ఆ రహస్యములను వెలుబుచ్చగానే అందరూ ఆశ్చర్య నిమగ్నులవుతుండ్రి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నటించుచుండ్రి. సన్మానములనచో వారికి ఏమాత్రమూ ఇష్టం లేదు. సాయిబాబా నైజం అట్టిది. మానవ దేహంతో సంచరించుతున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడని చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు షిరిడిలో వెలిసిన భగవంతుడే అనుకుంటుండ్రి. ఒట్టి మూర్ఖుడైనా నేను బాబా మహిమలను ఎట్లా వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడి గ్రామంలో శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామ దేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాచియా పాటిల్ ద్వారా బాబా మర్మ చేయించెను. వారి దాన గుణము ఎన్నదగినది. దక్షిణ రూపంగా వస్తువులైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకొకటి 50, 20, 15 చొప్పున ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులవుచుండ్రి. దుర్మార్గులు సన్మార్గులుగా మార్చుండ్రి. కుష్ఠవారు కూడా రోగ విముక్తులవుచుండ్రి. అనేకులకు కోరికలు నెరవేర్చుండెను. ఎటువంటి మందులు పసర్లతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవరూ కనుగొనుకొండ్రి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండముగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినముల్లో బాబా తెల్లటి తల బాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధం ఇచ్చేవారు. వారి చేతిలోనిచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండేవి. వారికి గొప్ప హాకిం అంటే వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలను. ఒక భక్తునికి కళ్ళు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యులు దొరకలేదు. ఇతర భక్తులు అతన్ని బాబా వద్ద కొనిపోయిరి. సామాన్యంగా అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడి గింజలు నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దాన్ని పెట్టి గుడ్డతో కట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను దారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమైను. నల్ల జీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మడనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు కలవు. కానీ ఇదొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబా సకల యోగ ప్రక్రియలు తెలిసియుండును. దౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్భద్రయోగ ప్రక్రియలందు బాబా ఆరితేరిన వారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. దౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు గలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేగులను బయటికి వ్రేలగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు.
కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా శరీరములన్నీ వేరు చేసి మసీదు నందు వేరు వేరు స్థలముల్లో విడిచిపెట్టువారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములన్నీ వేరు వేరు స్థలములందు పడి ఉంటుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిరనుకుని గ్రామమునసు వద్దకు పోయి ఫిర్యాదు చేయి నిశ్చయించుకునెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించుదురని భయపడి ఊరుకునెను. మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచిందంతయు భ్రాంతి అనుకునెను. చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలను చేయుచుండెను. వారి యోగ స్థితి ఎవరికినూ అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేయుచుండ్రి. ఎందరో పేదలు వృద్ధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థంగా వారి చేయి సత్కారముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరులను వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందును. దీన్ని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ హృదయము విశిష్టమగును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా సర్వంతరమ్యత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము గన త్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెల కుమారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయిను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగుడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుం పట్టుకొని బలంగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేలా చేసితిరని బాబాని అడిగిరి. మరేదో లోకములో ఉండునట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె త్వరగా లేచెను. బాబా త్వరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చెయ్యి కాలితే కాలింది, అది నాకంత బాధాకరం కాదు. కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందము కలుగజేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలినను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందను ప్రఖ్యాత వైద్యుణ్ణి వెంటబెట్టుకొని వైద్య సామగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తన చెయ్యి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులో ఒప్పుకొనలేదు. చెయ్యి కాలిన లగాయత్తు బాగోజీ షిండే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టెడి వాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తనకేమాత్రం బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టరుచే చికిత్స చేయించుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతైనా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయెను. అందరూ సంతోషించిరి.
అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండిన దాయను సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ అందుల ప్రేమచే అతడునర్చు ఉపసనను గైకొనెను. బాబా లెండికి పోయినప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చొనగానే బాగోజీ తన సేవా కార్యక్రమం మొదలెడివాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితంగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయిచుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె అనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసం పూర్తిగా అనుభవించిన వాడు. కపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరం క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవాలనుకుని సాయంకాలం బాబా బూటీవాడ వద్దకు వచ్చినప్పుడు వారిని సెలవు అడగబోయెను. గద్గ కంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్డంత పరిమాణం గల 4 ప్లేగు పొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేనిట్లు బాధపడేదను చూడుము, వారి కష్టములన్నీ నావే. ఈ మహా అద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తన భక్తుల బాధలు తామెట్లు స్వీకరించరు అను విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమీ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణము. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండునో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెను అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చందర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందూరు బారులో అమల్తాదారుగా నుండెను. అతనికి పండరిపురం బదిలీ ఆయను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను నాటికి పండెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను. పండరిపురము భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవరికి ఉత్తరము రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమాయెను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలనుకునేను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవ్వరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడొకటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గావ్ చేరుసరికి మసీదులో కలకలం రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సపతి అప్పాసిండే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లు అనెను, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందంగా పాడేదము లెండు. అందరూ కలిసి పాడతొడంగిరి. ఆ పాట యొక్క భావమేమనా, నేను పండరి పోవలెను, నేనెక్కడనే నివసించవలెను, ఎందుకనగా అదియే నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబం సమేతంగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనెను. అట్లా ప్రతిమాలుటకు అవసరం లేకుండెను. ఏలన బాబా అప్పటికే
పండరిపోవలెను అచట ఉండవలెను భావమును వెలుబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనసు కరిగి బాబా పాదములు పోయబడెను. బాబా యొక్క ఊది ప్రసాదము ఆశీర్వాదమును ఆజ్ఞను పొంది నానా సాహెబ్ పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయము. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బయాజీబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలము, రహతా నివాసి కుశాల్ చంద్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయపడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాప పుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాప పుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. 1000 ఏళ్ల మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి ఇవిగాక మరొక ప్రజ్ఞ కలదు. అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మ యందును దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతల సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండి ఉండుననియు, తుదకు శిథిలమై రోహమునకు మరణమునకు కారణమగుననియు అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించే శక్తి గలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్య అనిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనుదుము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున పడిదెము. ఉచిత మార్గమేమన దేహమును అశ్రద్ధ చేయకూడదు. దానిని లోలత్వముతో పోషింపనూ కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. గుర్రపు రౌతు తన గమ్యస్థానమును చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి ఏవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ఇచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూచి పరవశం పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట, లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్వ శరణాహతి చేయున అవకాశము కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మము విలువైనదనియు దానికి ఎప్పటికైనను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో,
అటులనే విసుహు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలను. బద్ధకమును అలసటను కునుకుపాట్లను దూరమునర్చి ఆహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులము అగుదుము. తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకు ఏగుట. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టిదనియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిది అగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యము చే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకునుట, అహంకారము లేకుండుట మొదలగు శుభ లక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందురు. వారి పావన చరితములు భక్తుల మనములను ప్రబోధము కలుగచేసి వారిని పారమార్థకముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వల సంచరించుచున్నప్పటికీ వారు ఎప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నములగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తిడి వారు. వారి భిక్ష ఎట్టిదో చూతుము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వల నిలచి, అమ్మా రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకున్నట్టుకు చేయి చాచెడి వారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డ జోలి తగిలించుకుని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలుగునవి రేకు డబ్బాలో వేసుకునేడివారు. అన్నము, రొట్టెలు మొదలుగునవి జోలెలో వేయించుకునేడివారు. బాబాకు రుచి అనినదే లేదు. వారి జిహ్వను స్వాధీనమందుంచుకునిరి. కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలలేను వేసుకునేడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనునదే లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్ష యొక్క పద్ధతి కాలనియమము లేకుండను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేడివారు. భిక్షలో దొరుకుడి పదార్థములను అన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండివి. వాటిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొని చుండెడిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టని వారు ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పెదురా. ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అనియు, అదియే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణ భంగురాలని బాబా అనుచుండెడి వారు. ఆ పావన చరిత్రని జీవితం వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకునుడు పేద ఫకీరన్న ఎవరికి గౌరవం ఏమి ఉండును. కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ముదారుడు, ధనాపేక్ష లేసమాత్రము లేని నిరాసక్తుడు. భాగ్యదృష్టికి వారు చంచలునిగను స్థిరత్వము లేని వారుగను కనిపించినను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుపట్టనివి. ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్ది మంది గలరు. అట్టి వారిలో ఒకరు వృత్తాంతము ఇక్కడ చెప్పబోచున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की జై। బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. సాచాకోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమునున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరం నడిచి ఆత్మజ్ఞానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెతకి పట్టుకొని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట బిస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటిల్ను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి. అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకుని శ్రమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాచా కోతే పాటిల్ మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించెడివారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలు తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనిడివారు. పక్కలు పరుచుకొని వానిపై సతికిలబడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకొనిడివారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్లుగా అనిపించిన తక్కిన వారు వారిని మేలుకొలుపుచుండిరి. తాచా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వారిని అటూ నిటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాచా తన తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలవరానివి. వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాచా గృహ బాధ్యతలు స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ధుని శరద్ బాబూజీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। రహతా నివాసి కుశల్ చంద్. షిరిడిలో గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో జూచిడివారో అంతటి ప్రేమాధారములతోనే రహతా నివాసియగు చంద్రబాన్ సేట్ మార్వాడిని చూచుచుండిరి. ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమ మరియు చుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసిడివారు. తరువాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాధారణముగా తీసుకుని వెళ్ళిడివారు. కుశల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనమునందు కూర్చుండ చేసి భోజనం పెట్టిడివాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చడించుకొనిడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుచుండెడివారు. షిరిడి గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు దక్షిణమున రహత, మరోవైపు ఉత్తర దిశ యందు నీమ్గాం ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు.
రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూసి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయువారు అనేక చేయువారలకే కష్టములు ఉండడివి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకముగా పోవువారనేక కష్టముల పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయములను చెప్పెదను. 8వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడి యాత్ర యొక్క లక్షణములు. తాచాకోతే పాటిల్. ఐరోపా దేశస్థుని ఉదంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, తర్కడ్ కుటుంబము, ఆత్మారాముని భార్య, బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు, నీతి. షిరిడి యాత్ర యొక్క లక్షణములు. షిరిడి సందర్శనంలోని ఒక ప్రత్యేక విషయమేమనా, బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడి విడవలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనా షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో ఉండరాదు. సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచన ప్రాయముగానో కొన్ని సలహాలను ఇచ్చుచుండెడివారు. బాబా ఆదేశానుసారం నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని చెప్పుచున్నాను. తాచాకోతే పాటిల్. తాచాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరాను. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పాను. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనిమ్ము, ఊరు విడిచి అసలు బయటకెక్కడికి పోవలదు అని అనెను. సంతకు వెళ్ళవలనని తాచా ఆతురతను చూచి కనీసము మాధవరావు దేశపాండే శ్యామనైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పాను. బాబా మాటలను లెక్క చేయక తాచా హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరెను. టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది, మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను. తాచాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు, కానీ తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞని వ్యతిరేకించి కొల్హార్ గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడి వచ్చెను. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దుడలవని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందగా మసీదు ముందు గల బహిరంగావరణలో కూర్చుండి తమను దర్శించుకొనవచ్చుననిది. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టి పడి వెంటనే షిరిడి విడువవలనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడి నుండి బయలుదేరెను. మొదటి గుర్రములు బావుగానే పరిగెత్తినవి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకెదురు వచ్చెను. దాన్ని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలకిందులయ్యెను. ఆ పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరం ఏడ్వబడెను. ఫలితముగా గాయములు బాగు చేసుకొనుటకై కోపర్గాం ఆసుపత్రి పాలయ్యెను. ఇటువంటి అనేక సంఘటనల మూలముల బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదమున పాలగుదురని బాబా ఆజ్ఞానుసారం పోవారు
సురక్షితంగా నుందురని జనులు గ్రహించిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడపనేలా అను సందేహము చాలా మందికి కలగవచ్చును. దీనికి 1 భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? 2 పంచశూనములు వానిని పోగొట్టుకొను మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట అందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారి ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థులు కాదు, వానప్రస్థుడు కూడా కారు. వాస్తలిత బ్రహ్మచారులు బాల్యము నుంచి బ్రహ్మచర్యమును అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తుయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు దానిని తప్పించుకొను మార్గములు ఆలోచింతుము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏమనగా 1 దంచుట లేక రుబ్బుట, 2 విసురుట, 3 పాత్రలు తోముట, 4 ఇల్లు ఊడ్చుట తుడుచుట, 5 పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయునప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేద అధ్యయనము, 3 పిత్రయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనసులు పాప రహితములగును. మోక్ష సాధనకు, ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం యందు శ్రద్ధాభక్తులతో ఎవరేని పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దాన్ని నేను గ్రహించదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమనా, తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలననుకొని ఏ కారణం చేతనైనను ఆ సంగతి మరచినచో అట్టి వానికి బాబా ఆ విషయము జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్కడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మరావు ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైన తర్వాత బాబాకు ప్రియభక్తుడైనవాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగులున ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమనా, తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందిన వాడొకటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ గది సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేసదనని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరెను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీ వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారము నాడు తండ్రి అగు తర్కడ్ పెందలాడకనే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించెను.
ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయం నందు దాన్ని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ ఎంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ ఎంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజ నెప్పటి వలె సలిపి కచేరీకి పోయాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనముకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించెను. నౌకరును అడుగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరుచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పాను. ఈ సంగతి వినగానే భోజనముకు కూర్చున్న ఆత్మారావు వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనమనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయం నందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను. తల్లి, ఏమైనా తినవలనని ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపులు తాళం వేసి ఉండెను. ఎలాగనో లోపలికి ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటక ఏమీ లేకపోవటచే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో నేమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు ఇమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడే చేయమని ఇంటికి పోవనవసరం లేదని చెప్పాను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరము వ్రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటినొకటి మార్గ మధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యము కదా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీరినెట్లు గ్రహించెనో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరిచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలను 2 మిగులు ప్రేమతో తెచ్చి పురందరి భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరిని భార్య వంకాయ పెరుగు పచ్చడిని మాత్రము చేసి బాబా భోజనముకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళాను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను. కాన దానిని అందరికీ పంచిపెట్టాను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగాను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచిరి. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమీ తోచకుండాను. వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య అయ్యాను. వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరని కనుగొనగా పురందరిని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకొనెను. ప్రయాణముకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకుని ఇల్లంతయు వెతికెను. కానీ 1 పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకుని తిన్నని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడ తీసుకుని వెళ్ళుట మర్చాను. బాబా అప్పటికి ఊరకుండెను. సాయంత్రం బాబా దర్శనముకే వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకుని పోవుట మర్చాను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగాను.
ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడు అదంతయు జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడాను. బాబాను క్షమాపణ కోరాను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని రుటుక్కున మింగాను. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించాను. నా భక్తులు నన్ను గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना।
दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, मो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా